హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ అజయ్ యాదవ్. ఇవాళ మనం అల్లదుర్గం టెంపుల్లో బేతాళ స్వామి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. సో దాని వీడియో ఇది. ఈ రోడ్ వచ్చేసి గంగవార్ చౌరస్తా నుంచి అద్నూరు వెళ్ళే రోడ్ ఉంటుంది. రోడ్ మాత్రం ఆసం అసలు. చుట్టుముట్టు మొత్తం కలర్స్, చెట్లు, రోడ్ చుట్టూ కలర్స్ సైడ్ మొత్తం గ్రీన్ చుట్టూ ఉంటుంది. రోడ్ మాత్రం అదే ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. కానీ సూపర్ ఉంటుంది రోడ్ ఉంటుంది అసలు. ఇదే వట్పల్లి బ్రిడ్జ్ అంటారు. దీంట్లో ఒక 45 విలేజెస్ ఉన్నాయన్నమాట. అంటే వాటర్లో వచ్చి అప్పట్లో మునిగిపోయాయి. కానీ నేను నా లైఫ్లో చూస్తున్నాను, ఈ రోడ్ ఇంతవరకు ఎప్పుడు సరిగ్గా లేదు. గుంటలు ఎప్పుడు చూడండి, ఇయర్లీ 1 టైం కంపల్సరీ వెళ్తాయి ఈ రోడ్లోనే. ఎప్పుడు చూడు ఇవే గుంటలు. ఉన్న వాళ్ళు ఎలా వెళ్తారో ఏమో తెలియదు, కానీ అస్సలు రోడ్డు మాత్రం చాలా డేంజర్ ఉంటుంది. కానీ మనం ఈ రోజు కన్నా మనం సంగారెడ్డి నుంచి వెళ్తే 30 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది. కానీ రోడ్డు మాత్రం సూపర్ ఉంటుంది. ఈ రోడ్డు వచ్చేసి మాత్రం మొత్తం గుంతలే. చుట్టూ చూడడానికి ఫుల్ వాటర్ ఉంటుంది. మొత్తం బ్లూ కలర్లో చాలా గ్రీన్గా ఉంటుంది. సూపర్ ఉంటుంది. ఇక్కడ కళ్ళు తాగే వాళ్ళ కళ్ళు కూడా బాగా చూస్తుంది. సూపర్ ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట ఇది. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే మేము అసలు ఫోటోలు దిగాము. ఈ బ్రిడ్జ్ దగ్గరకు వస్తాం మళ్ళీ చిన్నప్పటి జ్ఞాపకాలు. ఒకసారి కూడా చిన్న ఉన్నప్పుడు వాటర్ లేకుండా మంచిగా కింది దిగి అక్కడ మంచిగా ఫుడ్ అరేంజ్ చేసుకొని తిని మస్తు ఎంజాయ్ చేసాం అప్పట్లో. ఫోటోస్ దిగడానికి మాత్రం నిజంగా ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఫోటోస్ దిగడానికి. ఫోటో షూట్ చేసుకుని సూపర్ ఉంటుంది. ఏదైనా హెవీ వెహికల్ పక్కన వచ్చింది అనుకో, బ్రిడ్జ్ మొత్తం షేక్ కూడా అవుతుంది. అలా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఫైనల్లీ మనం వచ్చేసాం అల్లదుర్గం విలేజ్. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది.
అమ్మాయ ఫైనలీ బేతాళ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే బేతాళ స్వామి యొక్క టెంపుల్. సో చాలా అంటే చాలా ఫేమస్. చికెన్, మటన్, వాళ్ళ కోరికలను బట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు చేస్తారు. ఆటకు వస్తారన్నమాట. వాళ్ళ కోరికలను బట్టి మేకను, కోడిను అలా చూసుకొని ఇక్కడికి సెలబ్రేషన్ చేసి ఈవినింగ్ రిటర్న్ వెళ్ళిపోతుంటారు పబ్లిక్. నెక్స్ట్ మనం వెళ్ళబోతుంది శ్రీ 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 రేణుక పోచమ్మ టెంపుల్. వా ನೋಡೋ ನಿಲ್ಲಿಸಿದ గట్టాను. ముందు మొత్తం పొలాలు, వెనకాల ఇల్లు. సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం. కానీ ఏదేమన్నా విలేజే అవుతుంది. మంచి గాలి, ఇది వాతావరణం చాలా హైలైట్ ఉంటుంది అసలు. ఏంది 2 రోడ్లు ఉన్నాయి. రైట్ రైట్. రోడ్లు ఏం చెప్తుంది, కొంచెం రోడ్ వేస్తే బాగుంటుండే. లెఫ్ట్ సైడ్ చూస్తారా ఇల్లు ఎంత సూపర్ ఉంది అసలు. ఇప్పటికైనా ఇలా ఉండాలి, ఫామ్ హౌస్ లాగా కట్టుకొని. ముందు ఇల్లు, వెనకాల ఇల్లు, ముందు మొత్తం చెట్లు, ఇలా ఫామ్ హౌస్ చేసుకొని ఉంటే సూపర్ ఉంటుంది అసలు. రాకుండా పూర్వకాలం ఆరెంజీ ప్రాంతంలో పూర్వకాలం సంబంధించి అక్కడే అమ్మవారు చిన్న యొక్క అమ్మవారి ఉంటుంది. అమ్మవారు ఊరిలో సాకారంగా ఉంటుంది. వాళ్ళు బాగా నమ్ముతూ ఉంటారన్నమాట. ఆ వీడియో ఉన్న ఏవైతే ఉన్నాయో మన అన్నీ చదువుకుంటూ కాకపోతే అందించలేక ఆశించులు మనకు దొరుకుతాయని వాళ్ళు నమ్మకాలు. ఇక్కడ మీరు చూస్తున్న బండారా ఏదైతే ఉందో దానిపైన ఏదైనా కాయిన్, నాణ్యం, ఒక 1 రూపీ 2 రూపీస్ కాయిన్ తీసుకొని దానిపైన నిలబెట్టాలి. ఆ నిలబెట్టి మన మనసులో కోరికను గట్టిగా కోరుకుంటే అది నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు చాలా గట్టిగా నమ్మడం జరుగుతుంది. ఒక కాయిన్ ఏదైతుందో 1 రూపీది అది బాగా నిలబడాలి. ఏదైనా నిలుస్తుంటేనే
ఆ కోరిక నెరవేర్చడానికి నమ్మకం. అందులోనూ ఈ రాయి పైన అప్పట్లో ఉన్న సంస్కృతం బాగా రాసి ఉంటుంది. నాకైతే రాదనుకుంటా. ఆ రాయి పైన మీరు చూస్తే ఒక సైడ్లో ఇప్పుడు మనం చూస్తుంది మహావిష్ణువుని. మహావిష్ణువు మన అమ్మవారు. మహావిష్ణువు పైన మళ్ళా దేవతలు కూడా ఉంటారు. చిన్న చిన్నగా వాళ్ళ యొక్క రూపాలను ఇక్కడ అమ్మవారి యొక్క రూపాలు ఏవైతే ఉంటాయో అలా అనమాట. ఆ విష్ణు రూపాన్ని ఇక్కడ చూపిస్తారు. ధ్యానం చేయడం, ఇక్కడ సంహరించడం, రాముడి అన్నీ ఉంటాయి. ఇక్కడ జ్యోతి ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. దీపాన్ని పొద్దున సాయంత్రం వరకు కూడా ఎప్పుడు దీపం ఉంటూనే ఉంటుంది. c'est ça.